డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఆన్ పేజ్ ఎస్ఈఓ ఏ విధంగా చేయాలి, ఆన్ పేజ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది మనము థియరీలో నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ప్రాక్టీసింగ్ మోడ్లోకి వచ్చి యాజ్ ఏ ఎంప్లాయీగా మీరు ఎక్కడన్నా వర్క్ చేస్తున్నారు అనేసి అనుకుందాము. ఓకే, మీరు ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది ది బెస్ట్ మెథడ్స్ ఎలా చేయాలి. సో ఇప్పుడు నేను మీకు చూపించే ఈ వీడియో అనేది ది బెస్ట్ మెథడ్ అనమాట. మీరు ఏ కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేసినా కానీ, మీరు ఏ క్లయింట్కి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది ఈ విధంగానే చెయ్యాలి. సో మీరు బేసిక్ లెవెల్లోనే ప్రో లెవెల్ ఆఫ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఈ షార్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఆన్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించిన స్కోర్ అనేది మనము 100 అనుకుంటే 90+, మినిమం 90+, మ్యాక్సిమం 95. ఓకే, సో ఎలా స్కోర్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది నేను మీకు చూస్తాను. ఈ మెథడ్ అనేది మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. మీరు ఎక్కడ జాబ్ చేసినా కానీ ఆన్ పేజ్ ఎస్ఈఓలో మీరు ప్రాపర్గా చేస్తున్నామా లేదా అనేది మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఏమీ ఉండదు. సో 100% ఈ మెథడ్ అనేది ప్రో లెవెల్లో ఉంటుంది. సో మీకు డే 1 నుంచే ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది ఎక్స్పర్ట్ లెవెల్లో చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఇందులో ఉన్న ది బెటర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఆన్ పేజ్ ఎస్ఈఓలో పేజ్ టైటిల్ ట్యాగ్స్ ఏ విధంగా ఉండాలి, యూఆర్ఎల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంచుకోవాలి, తర్వాత H1 ట్యాగ్స్ ఏంటి, సబ్ హెడింగ్స్ అంటే ఏంటి, తర్వాత బాడీ కంటెంట్ ఏంటి, మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటి, తర్వాత ఇమేజ్కి సంబంధించిన ఆల్ట్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి. సో ప్రతిదీ నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. మీరు ఫర్దర్గా మీ క్లయింట్స్కి కానీ మీరు కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఆన్ పేజ్కి సంబంధించిన ఎస్ఈఓ అనేది ఈ ఫండమెంటల్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి. 100% మీరు అంటే ది బెటర్ రిజల్ట్స్ అనేది మీరు పొందుతారు. సో ఇక్కడ నేను ఆన్ పేజ్కి సంబంధించిన ఎస్ఈఓ కోసం ఏం చేస్తున్నానంటే ఒక వర్డ్ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు మ్యాక్సిమం వర్డ్ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్ని మాత్రమే మీ క్లయింట్కి సర్వీసెస్ అనేది మీరు ఆఫర్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడున్న కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో సిఎంఎస్లో వర్డ్ప్రెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ అనమాట. వర్డ్ప్రెస్ ద్వారా మనము ఏ టైప్ ఆఫ్ క్లయింట్కి అయినా కానీ మనము ది బెటర్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. బియాండ్ ద వర్డ్ప్రెస్ అనేది వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ వర్డ్ప్రెస్. సో ఈ వర్డ్ప్రెస్లో నేను ఒక పోస్టింగ్ చేస్తున్నాను. సో ఇది పోస్టింగ్, నేను ఒక కొత్త పోస్టింగ్ చేస్తాను. మీకు ఆల్రెడీ వర్డ్ప్రెస్ అంటే ఏంటో తెలుసు కాబట్టి వర్డ్ప్రెస్కి సంబంధించిన ట్యూటోరియల్స్లో మీరు వర్డ్ప్రెస్ గురించి పూర్తిగా నేర్చుకున్నారు. సో ఇప్పుడు మనము ఒక పేజ్కి సంబంధించిన ఆన్ పేజ్ చేస్తున్నాము. ఆన్ పేజ్ ఎక్కడ చేస్తున్నాము, ఆర్టికల్ క్రియేషన్ చేసేటప్పుడే, ఆర్టికల్ని మనం రాసేటప్పుడే ఆన్ పేజ్కి సంబంధించిన ఎస్ఈఓ అనేది చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనేసి సో మనం రైట్ సైడ్ కనుక మీరు చూసుకుంటే ఇక్కడ ఆన్ పేజ్ ఎస్ఈఓ స్కోర్ అనేది నేను ఇది ర్యాంక్ మ్యాథ్ అనేది ఎస్ఈఓ ప్లగిన్ ది బెస్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ అనమాట. సో ఈ ర్యాంక్ మ్యాథ్ అనే ప్లగిన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో చూపిస్తాను. సో నేను ఫస్ట్ ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నాను, సో ఈ ర్యాంక్ మ్యాథ్లో వచ్చేసేసి కాంటెంట్కి సంబంధించిన ఎస్ఈఓ ఆన్ పేజ్ ఎస్ఈఓ 100 మ్యాక్సిమం ఉంది. ఎట్ ప్రజెంట్ ఇప్పుడు బేసిక్ లెవెల్లో కాబట్టి 2 చూపిస్తుంది. సో ఈ 2 నుంచి మనము 90+కి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో నాకు ఒక ఆర్టికల్ వచ్చింది, ఆ ఆర్టికల్ని నేను ఇందులో కంపోజింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఆర్టికల్ సెక్షన్కి వెళ్తున్నాను. సో ఇక్కడ ఆర్టికల్ కంపోజిషన్ వచ్చేసేసి ఇది పిఆర్ రిలేటెడ్ వెబ్సైట్, audiencereports.com అనేది పిఆర్ రిలేటెడ్. సో నాకు ఆర్టికల్ అనేది ఆల్రెడీ కంపోజిషన్లో వచ్చేసింది. సో యాజ్ ఇట్ ఈజ్ కాంటెంట్ని నేను పోస్ట్గా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఈ కాంటెంట్కి 100% ఎస్ఈఓ ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు లిటిల్ బిట్ చూపిస్తూ ఉంటాను. సో ఫస్ట్ వచ్చేసి దీన్ని యాడ్ టైటిల్ అంటాము. ప్రతి పోస్ట్ అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓలో మనకి ప్రయారిటీ వచ్చేసేసి టైటిల్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఇక్కడ టైటిల్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఇచ్చింది నేను తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూశారు కదా, నేను టైటిల్ పెట్టంలోనే ఎస్ఈఓ స్కోర్ అనేది ఇంక్రీజ్ 2 ఉన్నది 3 అయింది. సో టైటిల్కి సంబంధించిన హెడ్లైన్ కూడా ప్రాపర్గా ఉంది అంటే ఎస్ఈఓ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో
ఇది ఫస్ట్ వన్. టైటిల్ అయిపోయిన తర్వాత సబ్ హెడ్లైన్. సో సబ్ హెడ్లైన్ పెట్టిన వెంటనే మనకి ఆటోమేటిక్గా 3 నుంచి 6 వరకు వెళ్ళిపోయింది. సో సబ్ హెడ్లైన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మీరు ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎప్పుడు చేసినా కానీ పోస్ట్ క్రియేషన్లో టైటిల్ అనేది క్రియేట్ చేసిన వెంటనే సబ్ హెడ్లైన్ అనేది ఉండాలి. ఈ సబ్ హెడ్లైన్కి సంబంధించిన దాంట్లో దీన్ని H2 ట్యాగ్స్ అనేసి అంటాము, పైదాన్ని H1 అంటాము, అంటే మెయిన్ హెడ్లైన్ అనేసి, కిందది H2 ఉండాలి. సో దీన్ని నేను H2గా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు మెయిన్ టైటిల్ వచ్చేసి H1 టైటిల్ అంటాము, దీన్ని H2 టైటిల్ అనేసి అంటాము. అప్ టు H6 వరకు ఉండొచ్చు. మీరు పోస్ట్ క్రియేషన్లో చూసుకోండి. పోస్ట్ క్రియేషన్లో వర్డ్ప్రెస్ దాంట్లో అప్ టు H1 నుంచి H6 వరకు ఉంటాయి. ఓకే, సో మనం దీన్ని H1 H2 అనేది వెరీ ఇంపార్టెంట్. H1 క్రియేట్ చేసిన తర్వాత H1 అంటే మెయిన్ హెడ్లైన్, H2 అంటే సబ్ హెడ్లైన్స్. దీన్ని H2 ఎప్పుడు దీన్ని H2 లాగే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాంటెంట్. సో నేను ఈ కాంటెంట్ని యాస్టీస్ కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు 6 ఉన్నది 10 అయిపోయింది. ఓకే, సో యాస్టీస్ కాంటెంట్ అనేది నేను కాపీ చేశాను. సో నాకు ఈ టోటల్ ఆర్టికల్ వచ్చేసి ఇలా ఉంది. సో జనరల్గా ఏంటంటే ఈ ఆర్టికల్ని మనం ఇలా పబ్లిష్ చేయొచ్చు. ఇలా పబ్లిష్ కనుక చేసాము అంటే మనకి ఏముంది, మెయిన్ హెడ్లైన్ ఉంది, ఏబీపీ లైవ్ పాడ్కాస్ట్ అన్వీల్ ఏ సూట్ ఆఫ్ న్యూ ప్రోగ్రామింగ్, తర్వాత H2 టైటిల్. సో ఈ డేట్ అనేది నేను తీసేస్తాను, ఈ డేట్ అనేది అవసరం లేదు. సో నోయిడా నుంచి వచ్చిన ఆర్టికల్, PR ఆర్టికల్ ఇది. సో ఈ ఆర్టికల్ అనేది యాస్టీస్గా మనము పబ్లిష్ కనుక చేసామంటే ఒరిజినల్ SEO స్కోర్ ఎంత ఉందో తెలుసా? దీనికి జస్ట్ 9 పాయింట్స్ ఉన్నాయి. సో 100లో ఓన్లీ 9 పాయింట్స్ మాత్రమే మనకు ఉన్నాయి. దీన్ని మనము 90+ ఏ విధంగా చేయాలి? సో ఈ మెథడ్ అనేది నేను చాలా సింపుల్గా చెప్తున్నాను, కానీ వెరీ కాంప్లికేటెడ్. కానీ మీరు ది బెస్ట్ ప్రో లెవెల్ అనేది నేర్చుకుంటున్నారు కాబట్టి చాలా సింప్లిఫై చేస్తున్నాను. సో ఫస్ట్ ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలి అంటే ఈ టైటిల్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ టైటిల్లో కనుక మనము పాజిటివ్ ఆర్ నెగిటివ్కి సంబంధించిన ఎనీ కీవర్డ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా SEO స్కోర్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో అది ఫైనల్గా చూద్దాము. ఈ SEO స్కోర్ అనేది మనము ర్యాంక్ మ్యాథ్కి సంబంధించిన ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, సో ఈ ప్లగ్గిన్ మనకి ఏం చెప్తుందంటే ఆటోమేటిక్గా మనకి సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి బేసిక్ SEO అనేది ఇక్కడ చూపిస్తుంది, చూసారా? ఈ బేసిక్ SEOలో అన్ని క్రాస్ మార్క్సే ఉన్నాయి. బేసిక్ SEO, ఎడిషనల్, తర్వాత అన్ని ఎర్రర్సే చూపిస్తున్నాయి. సో ఈ ఎర్రర్స్ అన్నింటిని కనుక మనం ఫిల్ చేసాము, ప్రాపర్గా రెక్టిఫై చేసుకున్నాము అంటే SEO స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు 1 by 1 చేస్తున్నాము. యాడ్ ఫోకస్ కీవర్డ్స్ ఆన్ ది SEO టైటిల్. సో ఫస్ట్ ఏమంటుంది, ఫోకస్ కీవర్డ్ని SEO టైటిల్లో యాడ్ చేయండి అనేసి అంటుంది. సో అసలు మన ఫోకస్ కీవర్డ్ ఏంటి? ఇక్కడ ఫోకస్ కీవర్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ర్యాంక్ మ్యాథ్కి సంబంధించిన ఈ ప్లగ్గిన్ ఎవరు ఇన్స్టాల్ చేసుకున్నా కానీ స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది. మీరు మీ క్లయింట్కి సర్వీసెస్ కనుక ఇచ్చేటప్పుడు మీరు 100% ర్యాంక్ మ్యాథ్కి సంబంధించిన ప్లగ్గిన్నే యూజ్ చేయండి. మిగతా ప్లగ్గిన్స్ AS2 వీటి జోలికి వెళ్ళొద్దు. ర్యాంక్ మ్యాథ్ అనేది ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్. మీరు కంప్లీట్గా ఫ్రెషర్ అయ్యి ఉన్నారు అంటే ర్యాంక్ మ్యాథ్ కనుక ప్లగ్గిన్ కనుక యూజ్ చేశారంటే ప్రో లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మీకు దీని మీద ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు ఏ ప్లగ్గిన్ యూజ్ చేసుకున్నా కానీ అసలు మీకు కాంటెంట్కి సంబంధించిన SEO అనేది మీకు ఈజీగా అర్థమైపోయింది. సో నేను మీకు ఫండమెంటల్ అంటే మీకు ఎప్పటికైనా కానీ బేసిక్ అండ్ ఫండమెంటల్కి సంబంధించింది కాబట్టి ఇది మీరు ఎవరికి సర్వీసెస్ ఇచ్చినా కానీ మీరు SEO సరిగా చేయట్లేదు అంటే మీకు అథెంటికేషన్ కావాలి. కాబట్టి ర్యాంక్ మ్యాథ్ ప్లగ్గిన్ 100 స్కోర్ ఉంది. అవుట్ ఆఫ్ 100లో మనము 90+ అనేది ఇది బెస్ట్ అనమాట. 99 కూడా వస్తుంది. సో ఒకవేళ ఇదే ఆర్టికల్కి ఎంతవరకు స్కోర్ వెళ్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో మీరు ఈ ప్లగ్గిన్ ద్వారా ది బెస్ట్ ఆన్ పేజ్ SEO అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫోకస్ కీవర్డ్ ఏమని చెప్తాను, ఏబీపీ లైవ్ పాడ్కాస్ట్ అన్వీల్ సూట్ ఆఫ్ ది న్యూ ప్రోగ్రామింగ్, ఏబీపీ ఛానల్ది అనేది ఉంది. సో నేను ఏబీపీ అనేది ఫోకస్ కీవర్డ్ పెట్టుకుంటున్నాను. సో ఫోకస్ కీవర్డ్ ఏబీపీ. సో నేను ఫోకస్ కీవర్డ్ ఒక్కసారి ఏబీపీ పెట్టేవరకు మీరు చూడండి, ఇందాక ఉన్న స్కోర్ వచ్చేసి 9.
ఇప్పుడు నేను ఏబిపి అని ఒక కీవర్డ్ యాడ్ చేశాను, ఇది నా ఫోకస్ కీవర్డ్ అనేసి. నాకు ఆటోమేటిక్గా 56 వచ్చింది ఆన్ పేజ్ ఎస్సీఓ స్కోర్. సో నేను మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి బేసిక్ ఎస్సీఓలో మ్యాక్సిమం కంప్లీట్ చేశాను. సో ఒక ఎర్రర్ చూపిస్తుంది ఇంకా, యూజ్ ఫోకస్ కీవర్డ్ ఇన్ ద యూఆర్ఎల్. సో మనకి ఫోకస్ కీవర్డ్ అనేది యూఆర్ఎల్లో ఉండాలి అనేసి అడుగుతుంది. సో యూఆర్ఎల్ అనేది దీనికి ఎక్కడ వస్తుంది, ఇక్కడ మీకు ప్రివ్యూ అనే సెక్షన్లో ఎడిట్ స్నిప్పెట్ అని ఉంటుంది, దీన్ని ఒకసారి ఇలా క్లిక్ చేయండి. సో ఈ యూఆర్ఎల్ పర్మనెంట్ లింక్ అని ఉంది కదా, ఈ పర్మనెంట్ లింక్లో ఈ ఏబిపి కీవర్డ్ ఉండాలి అనేసి అడుగుతుంది. సో 100% నేను దీన్ని ఏం చేస్తాను తెలుసా, ఈ టైటిల్ యాస్టీస్ ఉంది కదా, ఈ టైటిల్ యాస్టీస్ని ఇలా కాపీ చేసి ఈ ఎడిట్ స్నిప్పెట్లోకి వెళ్ళేసి పర్మనెంట్ యూఆర్ఎల్ అనేది ఇస్తాను. సో పర్మనెంట్ యూఆర్ఎల్లోనే ఇది ఆటోమేటిక్గా మనకి రైట్ సైడ్ చూసారా, ఫోకస్ కీవర్డ్ యూజ్డ్ ఇన్ ద యూఆర్ఎల్, ఇది ఆటోమేటిక్గా గ్రీన్ టిక్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఇది తీసేసాను అనుకో, మీకు లైవ్లో చూపిస్తాను. సో ఇక్కడ మీకు క్రాస్ మార్క్ వచ్చింది చూసారా. సో మీకు ఏదైతే కీవర్డ్, దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, ఏదైతే కీవర్డ్ని మనం హైలైట్ చేస్తున్నామో ఆ కీవర్డ్ అనేది యూఆర్ఎల్లో కూడా ఇన్కార్పొరేట్ అయ్యి ఉండాలి. సో యూఆర్ఎల్లో ఉండే విధంగా చూడాలి. మనకి ఎస్సీఓ ఆడిట్ అంటే సైట్ ఆడిట్ ఇచ్చేటప్పుడు మనకి పేజ్కి సంబంధించిన ఆడిట్ చేస్తాం కదా, సో వాటి యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్స్ అంటారు దీన్ని. సో యూఆర్ఎల్ ఇన్స్పెక్ట్ కనుక మనం చేసేటప్పుడు ఈ కీవర్డ్ అనేది యూఆర్ఎల్స్కి ఉందా లేదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ కీవర్డ్ అనేది యూఆర్ఎల్కి ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా మనకి స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిపోయింది, 56 ఉన్న కీవర్డ్ 61కి వచ్చింది, అంటే 4 పాయింట్స్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఏమంటున్నారు, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్లో కూడా ఆటోమేటిక్గా ఏబిపి అనే కీవర్డ్ అనేది హైలైట్ ఉండాలి. ఇక్కడ బై డిఫాల్ట్గా తీసుకుంది, కానీ ఇలా కాదు, నేను స్పెషల్గా దీన్ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఈ టెక్స్ట్లో ఏదైతే ఉందో ఆ టెక్స్ట్లో ఉన్న కొంత కంటెంట్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఈ కాంటెంట్ని ఇక్కడ కాపీ చేసి దీన్ని మెటా డిస్క్రిప్షన్ అంటాము. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని మెటా డిస్క్రిప్షన్ అనేసి అంటాము. ఈ మెటా డిస్క్రిప్షన్లో నేను కాపీ చేస్తున్నాను. సో ఈ మెటా డిస్క్రిప్షన్లో నాకు ఏబిపి అనే కీవర్డ్ వచ్చే విధంగా నేను యాడ్ చేశాను. సో అది ఎలా తెలుస్తుంది మనకి యాడ్ అయింది అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ 160 వర్డ్స్ అనేది మ్యాక్సిమం, ఇక్కడ మనకి 219 వచ్చింది. మనం కొన్ని రిమూవ్ చేయొచ్చు. సో నేను రిమూవ్ చేస్తుంటే అక్కడ వర్డ్ కౌంట్ అనేది తగ్గిపోతా ఉంది చూడండి. పర్వాలేదు, మీరు 160 ఓకే, ఇది తీసేసినా పర్వాలేదు, 158 అయినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ఈ ప్రివ్యూ అనేది ఇక్కడ కనపడుతుంది కదా, ఈ ప్రివ్యూ రైట్ సైడ్ ఓకే, ఈ ప్రివ్యూలో మనకి ఆర్టికల్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆడియన్స్ రిపోర్ట్ తర్వాత యూఆర్ఎల్ ఇది వస్తుంది. మనం ఇందాక ఏదైతే పెట్టామో ఈ యూఆర్ఎల్ వస్తుంది, ఏబిపి లైవ్ పాడ్కాస్ట్ ఓకే, ఈ యూఆర్ఎల్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కింద ఈ మెటా డిస్కషన్. ఈ మెటా డిస్కషన్స్లో నేను ఫోకస్ కీవర్డ్ ఏబిపి ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా ఏబిపి నెట్వర్క్స్, ఏబిపి అనే వర్డ్ అనేది ఎక్కడొచ్చినా కానీ ఇక్కడ మెటా డిస్క్రిప్షన్లో హైలైట్ అవుతుంది. సో మనము ఈ బేసిక్ ఎస్సీఓ అనేసి అంటాము. ఈ బేసిక్ ఎస్సీఓలో వచ్చేసి ఇప్పుడు అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కదా. ఏమేమి అడిగింది ఇక్కడ, ఫోకస్ కీవర్డ్, యు ఆర్ యూజింగ్ ఫోకస్ కీవర్డ్ ఇన్ ద ఎస్సీఓ టైటిల్. సో ఫోకస్ కీవర్డ్ నేను ఏబిపి పెట్టాను కాబట్టి ఈ మెయిన్ టైటిల్లో కూడా ఫోకస్ కీవర్డ్ ఉంది అనేసి అదొక పాయింట్ అనమాట. సో ఫోకస్ కీవర్డ్ యూజ్డ్ ఇన్సైడ్ ద ఎస్సీఓ మెటా డిస్క్రిప్షన్, ఇది దీన్ని ఎస్సీఓ మెటా డిస్క్రిప్షన్ అనేసి అంటాము. సో ఎడిట్ స్నిప్పెట్లో డిస్క్రిప్షన్ ఇచ్చాము కదా, దీన్ని మెటా డిస్క్రిప్షన్ అంటారు. ఇందులో కూడా నేను ఏబిపి అనే కీవర్డ్ యూజ్ చేశాను కాబట్టి అది కరెక్ట్గానే యూజ్ చేసామని చెప్తుంది. ఫోకస్ కీవర్డ్ యూజ్డ్ ఇన్ ది యూఆర్ఎల్. సో యూఆర్ఎల్లో కూడా మనం ఇందాక చూపించాం కదా, ఇది పర్మనెంట్ యూఆర్ఎల్. సో ఈ యూఆర్ఎల్లో కూడా ఏబిపి యూజ్ చేశాను కాబట్టి ప్రాపర్గా ఉంది అనేసి అంటుంది. ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ది కాంటెంట్. సో ఇది ఎంటైర్ కాంటెంట్ అనమాట, ఈ మొత్తాన్ని కాంటెంట్ అనేసి అంటాము. ఇందులో కూడా ఏబిపి అనే కీవర్డ్ చాలా సార్లు వచ్చింది కాబట్టి సో కాంటెంట్లో కూడా ఫోకస్ కీవర్డ్ ఉంది అనేసి చూపించింది. నెక్స్ట్ సో మినిమం వచ్చేసి 600 వర్డ్స్ ఉండాలి ప్రతి కాంటెంట్కి, ప్రతి ఆర్టికల్కి గుర్తుపెట్టుకోండి 600 వర్డ్స్ మినిమం ఉండాలి. సో 600 కంటే ఇంకా ఎక్కువ వర్డ్స్ ఉన్నాయంటే అది బెటర్ ఆర్టికల్ అనేసి. సో ఈ 600 కంటే నేను ది బెస్ట్ అంటే 834 వర్డ్స్ అనేది ఉన్నాయి ఈ ఆర్టికల్కి.
సో కాంటెంట్ ఈజ్ 834 వర్డ్స్ లాంగ్, గుడ్ జాబ్ అనేసి అంటుంది. సో మీరు ఏ కాంటెంట్ క్రియేట్ చేసినా కానీ మీకు వెబ్సైట్కి సంబంధించిన SEO చేసేటప్పుడు మినిమం 600 వర్డ్స్ ఉండే విధంగా మీ క్లయింట్స్కి మీరు చెప్పాలి. మీరు పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో కూడా 600 కీవర్డ్స్కి సంబంధించిన కాంటెంట్, మినిమం కాంటెంట్ అంటే బాడీ యొక్క కాంటెంట్ ఎంత ఉండాలి, 600 వర్డ్స్ ఉండే విధంగా మీరు చెక్ చేసుకోవాలి. సో బేస్ అయిపోయింది. ఇంక తర్వాత ఎడిషనల్ ఏమడుగుతుంది. సో ఎడిషనల్గా వచ్చేసి ఫోకస్ కీవర్డ్ నాట్ ఫౌండ్ ఇన్ సబ్ హెడింగ్స్ లైక్ H2, H3, H4 ఎక్స్ట్రా. సో ఈ ఫోకస్ కీవర్డ్ అనేది, ఈ ABP అనేది మనం ఫోకస్ కీవర్డ్ పెట్టుకున్నాం కదా, ఇది ఏమంటుంది, H2, H3, H4 అంటే సబ్ హెడింగ్స్లో ఈ కీవర్డ్ లేదు అనేసి అంటుంది. సో 100% ఈ సబ్ హెడింగ్స్లో కూడా, ఈ సబ్ హెడ్లైన్స్లో కూడా ఈ ఫోకస్ కీవర్డ్ ఉండే విధంగా మనం చేయాలి. నేనేం చేస్తున్నాను, ABP నెట్వర్క్, సో దీనికి నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ద పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్ ఏ స్పెషల్ సిరీస్ ఆఫ్ రంజాన్ యాజ్ వెల్ అని పెట్టేసేసి పక్కన ఐఫోన్ ఇలా ఇచ్చేసేసి ABP నెట్వర్క్ అని పెడతా. సో సింపుల్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ సబ్ హెడింగ్స్. సో ఆటోమేటిక్గా మనకి స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 61 నుంచి 64కి వచ్చింది. యాడ్ యాన్ ఇమేజ్ విత్ యువర్ ఫోకస్ కీవర్డ్ యాజ్ ఆల్ట్ టెస్ట్. ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రతి ఆర్టికల్లో కూడా కనీసం 2 ఇమేజెస్ అనేది ఆర్టికల్లో ఇన్కార్పొరేట్ అయి ఉండాలి. సో ఈ ఆర్టికల్లో ఒక 2 ఇమేజెస్ అనేది మీరు పెట్టండి. ఆ ఇమేజ్కి సంబంధించిన ఆల్ట్ టెక్స్ట్ కూడా ఫోకస్ కీవర్డ్, ఆల్ట్ టెక్స్ట్లో కూడా ఫోకస్ కీవర్డ్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు మనము ఈ ఆర్టికల్కి ఇమేజ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, దానికి ఆల్ట్ టెక్స్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఆ ఆల్ట్ టెక్స్ట్ కూడా ఫోకస్ కీవర్డ్ ఏదైతే పెడుతున్నామో ఆ ఫోకస్ కీవర్డ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఆర్టికల్లో వీళ్ళు ABP పాడ్కాస్ట్కి సంబంధించిన ఇమేజ్ ఒకటి పంపారు. నేను దీన్నే కాపీ చేసుకుంటున్నాను. సో ఈ ఇమేజ్కి సంబంధించిన నేను ఫైల్ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఏమని పెడుతున్నానంటే ABP నెట్వర్క్. సో ఫోకస్ కీవర్డ్ వచ్చేసి ABP ఉంది, తర్వాత నెట్వర్క్ అనేది నేను యాడ్ చేశాను. సో దీన్ని నేను ఇమేజెస్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో నేను జస్ట్ దీన్ని ఇక్కడ ఎంటర్ బటన్ కొట్టాను. ఈ ఎంటర్ బటన్ కొట్టేసి ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. సో జస్ట్ అప్లోడ్ ఇమేజ్. సో ఇది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఏ విధంగా యాడ్ చేయాలనేది నేను చూపిస్తాను. సో ఇమేజ్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఆప్షన్, సో ఇక్కడ నేను ఇమేజ్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ సైడ్లో వచ్చి సెట్టింగ్స్ అనేది ఉంది, పేజ్ ఇమేజ్కి సంబంధించిన సెట్టింగ్స్. ఇలా క్లిక్ చేస్తే ఇమేజ్కి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్ళింది. ఇక్కడ చూసారా, ఇమేజ్ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఆల్ట్ టెక్స్ట్ అని ఉంది. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్లో వచ్చేసి ABP, ఇది ఫోకస్ కీవర్డ్. ఎడిషనల్ వర్డ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో మనము ఆల్ట్ టెక్స్ట్లో ఫోకస్ కీవర్డ్ అనేది కంపల్సరీగా ఒకటి ఉండాలి. తర్వాత ఎడిషనల్ కీవర్డ్ వచ్చిన ఏమి కాదు, ఫోకస్ ABP నెట్వర్క్ అనేది దీన్ని ఇలా క్రియేట్ చేశాను. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీరు అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు 67కి వచ్చింది. అంతకుముందు ఎంత ఉందో చూద్దామా. నేను దీన్ని ఇప్పుడు రిమూవ్ చేస్తాను. 65 ఉంది, చూసారా. సో ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేస్తే 67కి వచ్చింది. సో ఎంత చేంజ్ చేస్తుందో చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏమడుగుతుంది, ఇప్పుడు ఇక్కడ యాడ్ అయింది చూసారా, ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్స్. సో ఫోకస్ కీవర్డ్ అనేది ఇమేజ్కి సంబంధించిన ఆల్ట్ టెక్స్ట్లో మేము ఫైండ్ అవుట్ చేసాము అనేసి ర్యాంక్ మ్యాథ్కి సంబంధించిన SEO చెప్తుంది. మీరు ప్రాక్టీసింగ్ చేసేటప్పుడు కూడా ఈ ర్యాంక్ మ్యాథ్కి సంబంధించిన SEO ప్లగ్గిన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు కంప్లీట్ చేసుకొని క్లయింట్కి ది బెస్ట్ సర్వీస్ అనేది మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సెకండ్ వన్, కీవర్డ్ డెన్సిటీ ఈజ్ 2.63 విచ్ ఈజ్ హై. ద ఫోకస్ కీవర్డ్ అండ్ కాంబినేషన్ appears 22 times. ఇదేమని చెప్తుందంటే ఈ ఫోకస్ కీవర్డ్ ABP అనేది కాంటెంట్లో 22 times వచ్చింది, ఇది చాలా ఎక్కువగా ఉంది, దీన్ని తగ్గించుకోండి అని చెప్తున్నారు. సో నేనేం చెప్తున్నానంటే ఇది రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాము. సో ఫోకస్కి సంబంధించిన కీవర్డ్ అనేది కాంటెంట్లో ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఈ ఒక్క విషయంలో మీరు ఎక్స్క్యూజ్ చేయండి.
సో మీరు ఎవరికైనా చెప్పండి ఫోకస్ కీవర్డ్ అనేది అన్నిసార్లు రాకూడదు కాంటెంట్లో అంటే దాన్ని మీరు పట్టించుకోవద్దు. సో ఫోకస్ కీవర్డ్ అనేది ఎన్నిసార్లు ఎక్కువ వచ్చినా కానీ ఏమీ కాదు, ఇది ఒక్కటి మాత్రం ఇలా వదిలేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎర్రర్ మార్క్ ఏముంది, లింక్ అవుట్ టు ఎక్స్టర్నల్ రీసోర్సెస్. సో ఈ ఎంటైర్ కాంటెంట్లో అవుట్ బౌండ్ లింక్స్ లేవు అనేసి అంటుంది. సో ఏదైనా ఒక అవుట్ బౌండ్ లింక్ ఇవ్వండి అనేసి అడుగుతుంది. సో మనము 100% ఏబిపి నెట్వర్క్కి సంబంధించిన ఆల్రెడీ అఫీషియల్ నెట్వర్క్ ఛానల్ ఉంటుంది కదా, సో ఏబిపి నెట్వర్క్కి సంబంధించిన హోమ్ పేజ్ అనేది ఇక్కడ ఉంది. నేను దీన్ని ఇలా క్లిక్ చేశాను అంటే కాపీ చేశాను. ఇప్పుడు ఈ కాంటెంట్కి నేను యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఏబిపి అని ఉంది కదా, ఈ ఏబిపి అనే కీవర్డ్కి ఇక్కడ మీరు బ్యాక్ లింక్ ఎలా చేయాలంటే వర్డ్ ప్రెస్లో ఆటోమేటిక్గా మీరు ఈ వర్డ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు లింక్ అనేది పాపప్ అయింది. దీన్ని జస్ట్ ఇలా లింక్ అనేది క్లిక్ చేసేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా లింక్ అనేది, దీన్ని బ్యాక్ లింక్ అనేసి అంటాము, ఈ బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా 73కి వెళ్ళింది చూడండి. నేను దీన్ని కావాలంటే ఇప్పుడు ఒకసారి రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత సేవ్ చేసా. సో ఈ లింక్ మీద ఇలా క్లిక్ చేసేసి దీన్ని లింక్ బ్రేక్ చేశాను. ఓకే, అన్లింక్ చేశాను. అన్లింక్ చేస్తే 67 ఉంది. లింక్ చేస్తే ఎంత వస్తుంది, 70 అంటే 6 పాయింట్స్ పెరిగింది. అంటే ఒక అవుట్ బౌండ్ లింక్ని మీరు క్రియేట్ చేయడం వల్ల ఆన్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించిన స్కోర్ అనేది డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ ఇంకా ఏమంటుంది, వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఇంటర్నల్ లింక్స్ ఇన్ యువర్ కాంటెంట్. సో దీని ఉద్దేశం ఏంటంటే, సో అవుట్ బౌండ్ లింక్స్ అయితే ఉన్నాయి, ఈ ఆర్టికల్కి ఇన్బౌండ్ లింక్స్ లేవు. ఇది కూడా ఎస్సీఓలో వన్ ఆఫ్ ది ఫ్యాక్టరే. సో ఇన్బౌండ్ లింక్స్ కూడా క్రియేట్ చేయండి. అసలు ఇన్బౌండ్ లింక్స్ అంటే ఏంటి? ఇన్బౌండ్ లింక్స్ అంటే ఏమీ లేదు, మనం అవుట్బౌండ్ లింక్స్ అంటే ఇది క్లిక్ చేసాం కాబట్టేసి ఇది ఎక్కడికి ల్యాండ్ అవుతుంది, ఏబిపికి సంబంధించిన ఇక్కడికి ల్యాండ్ అవుతుంది ఒకవేళ క్లిక్ చేస్తే. సో నేను ఒకసారి ఎంటర్ చేస్తాను చూడండి. సో దీని మీద నేను క్లిక్ చేశాను. ఈ అవుట్బౌండ్ లింక్ని ఒకసారి ఇలా క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఏబిపి నెట్వర్క్ సంబంధించిన హోమ్ పేజ్కి వెళ్ళిపోయింది. అలాగే ఇన్బౌండ్ లింక్స్ అంటే ఇది ఈ వెబ్సైట్కి సంబంధించిన ఇంటర్నల్ పేజెస్కి సంబంధించిన ఏదైనా ఒక లింక్ ఇవ్వండి అనేసి అంటుంది. సో నేను సింపుల్గా ఏం చేస్తాను, నెక్స్ట్ ఆడియన్స్ రిపోర్ట్స్ అనే సైట్లోకి వెళ్తాను. దీని హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్కి సంబంధించిన వివరాలను ఇలా కాపీ చేసుకొని దీంట్లో నేను ఎక్కడైనా ఒకటి యాడ్ చేస్తాను. సో ఈ పాడ్కాస్ట్ అనే దగ్గర నేను లింక్ క్రియేట్ చేశాను. ఈ లింక్ వచ్చేసేసి ఇన్బౌండ్ లింక్. సో 73 ఉన్నది 78కి వెళ్ళిపోయింది. ఇన్బౌండ్ లింక్కి 5 పాయింట్స్ ఇచ్చాడు, 78కి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఇన్బౌండ్ లింక్ అనేది, ఈ ఇన్బౌండ్ లింక్ అనేది ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఒకసారి లింక్ ఎక్కడికి వెళ్ళిద్దో చూద్దాం చూడండి. సో ఆడియన్స్ రిపోర్ట్స్ వెబ్సైట్కి వెళ్ళిపోయింది. ఇది ఇన్బౌండ్ లింక్. సో ఒక ఆర్టికల్లో ఒక అవుట్బౌండ్ లింక్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇన్బౌండ్ లింక్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అందుకనేసి మన ప్రతి ఆర్టికల్కి అవుట్బౌండ్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్బౌండ్ లింక్స్ అనేది ఇది జస్ట్ ఇది మినిమం ఒక లింక్ అన్నా ఉండాలి అనేసి ఆన్ పేజ్కి సంబంధించిన క్రైటీరియా. నెక్స్ట్ ఇంకా ఏముంది, యువర్ టైటిల్ డజంట్ కంటైన్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ స్టేట్మెంట్. సో మనకి కీవర్డ్ మనం ఆల్రెడీ ఆన్ పేజ్ ఎస్ఈఓలో మనం నేర్చుకున్నాము. మెయిన్ టైటిల్కి, ఈ టైటిల్కి ఒక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా ఒక కీవర్డ్ కనుక యాడ్ అయితే, సో వై అనేది యాడ్ అయింది అనుకుందాం. ఈ ఎంటైర్ కీవర్డ్కి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ కీవర్డ్ కనుక ఏదైనా యాడ్ అయితే ఆటోమేటిక్గా ఎస్ఈఓ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. కానీ ఈ టైటిల్కి మనం ఏమీ యాడ్ చేయలేం కాబట్టి మనం ఏం చేయొచ్చు, సో సపోజ్ ఒకవేళ ఎలా ఉంటుంది యాడ్ చేస్తే స్కోర్ అనేది ఎలా ఇంక్రీజ్ అయ్యిద్ది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఒకవేళ యాడ్ చేస్తే దీనికైతే మనం యాడ్ చేయలేము. ఒకవేళ నెగిటివ్ కీవర్డ్ కానీ పాజిటివ్ కీవర్డ్ కానీ ఉంటే స్కోర్ అనేది ఏ విధంగా యాడ్ అవుతుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో నెగిటివ్ కీవర్డ్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు నేను ఈ ఎంటైర్ టైటిల్ని డిస్టర్బ్ చేయట్లేదు, జస్ట్ ఒక నెగిటివ్ కీవర్డ్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. దానికి ఎస్ఈఓ స్కోర్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. సో నేను ఇక్కడ ఇర్రిలెవెంట్ అనే కీవర్డ్ జస్ట్ ఈ టైటిల్కి సంబంధం లేకుండా యాడ్ చేస్తాను చూడండి, ఇర్రిలెవెంట్. సో 78 ఉన్నది ఆటోమేటిక్గా 79 అయింది. సో ఇక్కడ
యువర్ టైటిల్ హ్యాజ్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్. సో మన టైటిల్ అనేది ఒక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ సెంటిమెంట్ని ఇందులో యాడ్ అయ్యి ఉంది అనేది చూపిస్తుంది. సో మనకి అది నెసరీ అయితే మనము పాజిటివ్ ఆర్ నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ టైటిల్ అనేది ఇవ్వాలి. మ్యాక్సిమం ఏంటంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే మన టైటిల్స్లో ఏదో ఒక ఎమోషన్ క్యారీ అయ్యే విధంగా పెట్టుకుంటే చాలా బెటర్. సో ప్రస్తుతం ఇది స్పాన్సర్కి సంబంధించిన కాంటెంట్ కాబట్టి నేను ఏ టైప్ ఆఫ్ టైటిల్ అనేది చేంజ్ చేయట్లేదు. సో నేను ఈ ఇర్రెలవెంట్ అనేది తీస్తున్నాను. సో ఓకే, ప్రస్తుతానికైతే నేను మీకు SEO స్కోర్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. ఈ ఇర్రెలవెంట్ అనేది ఇలాగే పెడతాం, చివరిలో తీసేస్తాను. సో అలాగే ఈ టైటిల్కి ఏదైనా ఒక న్యూమరిక్ నెంబర్ ఇచ్చినా కానీ SEO స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సపోజ్ #1. సో #1 అనేది నేను ఇచ్చాను, దీనికి ఒక పాయింట్ అయితే పెరిగింది, 79 నుంచి 80 వరకు వచ్చింది. సో ఇప్పుడు 80 నుంచి 90 వరకు ఎలా వెళ్ళొద్ది అనేది మనం చూద్దాము. సో ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోయినాయి, SEO పరంగా ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోయినాయి, చూసారా. సో కాంటెంట్ రీడబిలిటీ అనేది ఇక్కడ ఉంది, ఇది ఎలా ఉంది. అట్లీస్ట్ 1 పారాగ్రాఫ్ ఈజ్ లాంగ్, కన్సిడర్ యూజింగ్ ద షార్ట్ పారాగ్రాఫ్స్. ఒక పారాగ్రాఫ్ అనేది చాలా లాంగ్గా ఉంది, దీన్ని షార్ట్ చేసుకోండి అనేసి అంటుంది. సో దీన్ని మనం షార్ట్ చేద్దాము. సో ఆటోమేటిక్గా షార్ట్ అయిపోయిన తర్వాత ఇది అనేది 83కి వెళ్ళింది చూడండి. సో ఇందాక మనకి 80 ఉంది. నేను ఈ పారాగ్రాఫ్ అనేది చాలా లెంతీగా ఉంటుంది, ఈ లెంతీ పారాగ్రాఫ్స్ అనేది ఎవరైనా చదవటం అనేది చాలా అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మీరు పారాగ్రాఫ్ అనేది షార్ట్ చేసుకోండి అనేది మనకు సజెస్ట్ చేస్తుంది. సో దీన్ని షార్ట్ చేసుకుందాము. షార్ట్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ బ్రేక్ ఇచ్చాను. బ్రేక్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా 80 ఉన్నది 83. సో కంప్లీట్గా గ్రీన్కి వచ్చేసింది. సో ఇందాక ఎల్లో నుంచి కంప్లీట్గా గ్రీన్కి వచ్చేవరకే. సో ఇప్పుడు ది బెటర్ SEOకి వచ్చేసాము. సో ఇప్పుడు మీరు చూడండి, ఆన్ పేజ్కి సంబంధించిన SEO మీరు ది ఫ్రెషర్ లెవెల్లో మీరు జస్ట్ ఇప్పుడే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, ఆన్ పేజ్కి సంబంధించిన SEO నేను బెటర్గా చేస్తాను సార్ అనేసి మీరు ఎక్కడైనా ఒక ఇన్స్టిట్యూషన్, ఎక్కడైనా ఒక క్లయింట్ దగ్గర కానీ లేదంటే ఆర్గనైజేషన్లో కానీ ఒక వర్డ్ప్రెస్కి సంబంధించిన సైట్కి మీరు ఆన్ పేజ్ SEO అనేది చేస్తున్నారు. ఈ ర్యాంక్ మ్యాథ్కి సంబంధించిన SEO ప్లగ్గిన్ని మీరు యూజ్ చేసుకోవడం వల్ల మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తారనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు నెక్స్ట్ దీని మీద ప్రాక్టీసింగ్ మీద ఏమవుతుంది అంటే దీన్ని నెక్స్ట్ ప్రో లెవెల్కి వెళ్ళొచ్చు. అంటే మీరు ఈ ర్యాంక్ మ్యాథ్కి సంబంధించిన SEO ప్లగ్గిన్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఈ ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగ్గిన్ అనేది మీకు అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది, మీకు ఆన్ పేజ్ SEO అనేది ఫుల్ ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి బై డిఫాల్ట్గానే ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకుంటారు. సో దీన్ని షార్ట్ పారాగ్రాఫ్ చేశాను, ఆటోమేటిక్గా ఇది వచ్చేసి స్కోర్ అనేది SEO స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో 80+ అనేది 80 అనేది మినిమం. సో 80 ఆన్ పేజ్ SEO స్కోర్ ఉందంటే వెల్ అండ్ గుడ్. సో SEO స్కోర్ 80 అనేది మినిమం, 80+ ఇంక ఎంత వచ్చినా కానీ అది మీకున్న మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంతవరకు బేసిక్గా అనేది చేస్తారు. సో ఇప్పుడు ఈ 83 నుంచి మనకి 90+ అనేది ఏ విధంగా వెళ్తుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, యువర్ కాంటెంట్ కంటైన్స్ ఇమేజెస్ ఆర్ ఎనీ వీడియోస్. సో ఈ ఎంటైర్ కాంటెంట్లో మనం సింగిల్ ఇమేజ్ అనేది యూజ్ చేసాము, మల్టిపుల్ సంబంధించిన అంటే వీడియోస్ కానీ లేదంటే PDFకి సంబంధించిన ఫైల్స్ కానీ మీరు యూజ్ చేశారంటే ఇంకా SEO స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేసి అంటాము. మనం ఏం చేస్తాము అంటే ఇంకో ఒక 2 ఇమేజెస్ అనేది యాడ్ చేద్దాం. సో 2 ఇమేజెస్ అనేది యాడ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. నేను జస్ట్ దీన్ని కిందకి ఇలా వెళ్ళాను, నా దగ్గర ఆల్రెడీ ఇమేజెస్కి సంబంధించినవి ఉన్నాయి. ఆ ఇమేజెస్ ఫైల్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాననేది చూడండి. సో 2 ఇమేజెస్ని అప్లోడ్ చేస్తున్నాను. ఈ 2 ఇమేజెస్ని ABP పాడ్కాస్ట్ రీనేమ్ చేస్తున్నాను, ABP నెట్వర్క్. సో ఇప్పుడు ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. కొత్తగా డౌన్లోడ్ చేసిన ఇమేజ్ వచ్చేసి ABP నెట్వర్క్ లైవ్. సో 83 ఉన్నది ఆటోమేటిక్గా 84 అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఆల్ టెక్స్ట్ అనేది చేంజ్ చేద్దాము.
ఏబిపి నెట్వర్క్ లైవ్. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 84 ఉన్నది, ఇంకో ఇమేజ్ యాడ్ చేస్తే ఏమైందో చూద్దాం. ఇప్పుడు చూసారా, ఇందాక ఇప్పుడు 86 అయిపోయింది ఇక్కడ. ఓకే, 84 ఉంది, ఆల్ టెక్స్ట్ యాడ్ చేసే వరకే 86 అయింది. ఇప్పుడు 86 ఉన్నది, ఇంకో ఇమేజ్ యాడ్ చేద్దాం. సో దీనికి నేను ఆల్ టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఇమేజ్కి నేను ఆల్ టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఏబిపి పాడ్కాస్ట్. సో ఏబిపి పాడ్కాస్ట్. సో మ్యాక్సిమం 2 ఇమేజెస్ అనేది ఎనఫ్. ఇప్పుడు ఏదైనా ఒక వీడియో కనుక యాడ్ చేసాము అంటే ఇందులో ఆటోమేటిక్గా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సపోజ్ నేను ఒక యూట్యూబ్కి సంబంధించిన లింక్ అనేది, వీడియో లింక్ అనేది యాడ్ చేస్తాను, దానికి ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా అనేది చూద్దాం. సో యూట్యూబ్ లింక్ ఇలా నేను ఏబిపి తీసుకున్నాను, ఈ పోస్ట్లో యాడ్ చేస్తాను. యూట్యూబ్ ఇలా ప్లగ్ ఉంది, ఎంబెడెడ్ చేశాను. 87. సో ఒక వీడియో కాంటెంట్ యాడ్ చేశాను కాబట్టి 87 అయింది. ఇప్పుడు దీనికి మనకి అసలు యాక్చువల్గా ఈ పోస్ట్కి ఫీచర్ ఇమేజ్ అనేది ఉంది. ఈ ఫీచర్ ఇమేజ్ కనుక యాడ్ చేస్తే స్కోర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో చూద్దాము. ఈ ఫీచర్ ఇమేజ్ని ఏమంటామంటే థంబ్నెయిల్ అనేసి అంటాము. మనకి యూట్యూబ్లో లాంగ్వేజ్లో అయితే థంబ్నెయిల్, ఇందులో కాబట్టి ఫీచర్ ఇమేజ్ అనేసి అంటాము. సో మనం ఇక్కడ మనం ఏ ఇమేజెస్ అయితే పెడతామో అదే ఇమేజెస్ అనేది మనకి గూగుల్లో కనపడుతుంది. అది ఎలా కనపడుతుంది అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎడిట్ స్నిప్పెట్ అని ఉంది కదా, ఈ స్నిప్పెట్ అనమాట. ఈ స్నిప్పెట్ అనేది చేంజ్ అయిపోయింది, ఇక్కడ ఇమేజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ ఫీచర్ ఇమేజ్ అనేది సెట్ చేద్దాము. ఇలా నేను క్లిక్ చేశాను, తర్వాత ఫైల్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఫీచర్ ఇమేజ్ అనేది నేను క్రియేట్ చేశాను. దీనికి చూసారా ఏబిపి అనేది కీవర్డ్ అనేది పెట్టాను. మీరు రీనేమ్ కనుక చూసుకుంటే ఏబిపి లైవ్ పాడ్కాస్ట్ అనేది నేను ఫైల్ నేమ్ పెట్టాను. సో నేను యాస్టీజ్ ఇలా అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసేటప్పుడు ఫీచర్ ఇమేజ్కి మనకి ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అనేది అడిగింది. ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది మనకి ఫోకస్ కీవర్డ్ ఏదైతే పెట్టామో ఆ ఫోకస్ కీవర్డ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఏబిపి లైవ్ పాడ్కాస్ట్. సో ఏబిపి అనేది ఫోకస్ కీవర్డ్ ఉంది కాబట్టి అడిషనల్గా ఏదైతే ఫైల్ నేమ్ క్రియేట్ చేశానో అదే కనుక నేను ఇక్కడ ఇచ్చాను. సో సెట్ ఫీచర్ ఇమేజ్, దెన్ 87 కాస్త 88 అయిపోయింది. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత నేను ఎడిషనల్గా నేను ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్స్ అనేది ఒకటే ఇచ్చాను కదా, నేను ఇప్పుడు 2-3 లింక్స్ అనేది ఇస్తాను. ఓకే, ఏబిపి నెట్వర్క్ సంబంధించిన ట్విట్టర్ లింక్ అనేది ఒకటి ఇస్తున్నాను. సో మీరు రిలవెంట్గా ఇవ్వండి, నేను ఏదో ఒకటి ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ అబౌట్ ఏబిపి నెట్వర్క్ ఉంది కదా, సో అబౌట్ ఏబిపి నెట్వర్క్ దగ్గర నేను ఏబిపికి సంబంధించిన వికీపీడియాది ఇచ్చా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ ప్రకారము కొన్ని కీవర్డ్స్ అనేది తీసేసాను. ఇక్కడ కీవర్డ్స్ ఏమేమి తీసానంటే 22 టైమ్స్ అనేది కనబడుతుంది కదా, కీవర్డ్ డెన్సిటీ అనేది. ఇక్కడ keyword density is 1.81, the focus keyword and the combination appears 15 times. సో 22 టైమ్స్ అనేది ఎక్కువగా ఉంది. మినిమం ఒక 4 కీవర్డ్స్ కనుక అంటే మినిమం ఒక 18 కీవర్డ్స్. సో ఒక ఆర్టికల్లో మినిమం ఒక 18 కీవర్డ్స్ అనేది ఎనఫ్ అనేసి చెప్తుంది. దాని ప్రకారం నేను ఏబిపికి సంబంధించిన కీవర్డ్ అనేది కొన్ని రిమూవ్ చేస్తే నాకు ఆటోమేటిక్గా 94కి పెరిగింది ర్యాంక్ మ్యాథ్కి సంబంధించిన SEO స్కోరు. సో ఇప్పుడు మనకి చూసారు కదా, మనం స్టార్టింగ్ 2 నుంచి 94కి. సో ఇందులో మనం ఇంకా ఏమేమి యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇది తీసేస్తున్నాను ఇప్పుడు #1. ఇప్పుడు
న్యూమరిక్ 1, ఈ న్యూమరిక్ 1 అనేది యాడ్ చేస్తే స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. ఇది తీసేశాను, ఒకటి తగ్గిద్ది. ఇర్రిలవెంట్ కీవర్డ్ ఇది తీసేశాను, ఇంకోటి తగ్గిద్ది. సో 92. సో ఒకవేళ మనకి ఆర్టికల్ కనుక డిమాండ్ చేసిందంటే ఒక పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది పెట్టుకోవచ్చు, లేదా అంటే ఏదైనా ఒక న్యూమరిక్ 1 or 2 ఏదైనా పెట్టుకోవచ్చు, ఒక నెంబర్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 92 వరకు వచ్చింది. దీంట్లో కనుక మనకి ఇంకా ఏమైనా కాంటెంట్లో పీడిఎఫ్ ఫైల్స్ కనుక ఏమైనా డిమాండ్ చేసే అంటే పీడిఎఫ్ ఫైల్స్ పెట్టుకున్నాము అంటే ఆటోమేటిక్గా ఈ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఆన్ పేజ్కి సంబంధించిన SEO అనేది సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సింపుల్గా ఇది కంప్లీట్ అయిపోయింది కదా, నేను దీన్ని పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోయింది. పబ్లిష్ అయితే ఇది ఎలా చూడొచ్చు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి ఇది ఎలా కనబడుతుంది పబ్లిష్ అయిన తర్వాత? సో నేను ఇక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోలేదు. సో ఇదే ఆర్టికల్లో నేను కేటగిరీ సెట్ చేస్తాను. ఓకే, ఆన్ పేజ్ SEOలో పోస్ట్ అనేది ఏ కేటగిరీలో ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్. దీన్ని నేను టెలివిజన్ కింద పెట్టాను. తర్వాత ట్యాగ్స్ ఇచ్చుకోవాలి. ట్యాగ్స్కి వీటికి సంబంధం లేదు, స్కోర్కి. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రివ్యూ కనుక చూసాము అంటే ఫైనల్గా టెలివిజన్ అనే కేటగిరీలో ఈ పోస్ట్ అనేది పబ్లిష్ అయింది. సో ఏ విధంగా ఉంది చూడండి. ఇప్పుడు SEO స్కోర్ ఇక్కడ అవుట్ బౌండ్ లింక్ అనేది ఒకటి వచ్చింది. ABP అనేది మనం బ్యాక్ ఎండ్లో ఇచ్చాం కదా, దీన్ని అవుట్ బౌండ్ లింక్ అంటారు. ఇది మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వేరే పేజీకి వెళ్ళిపోయింది. ఇక్కడ ABP నెట్వర్క్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇన్బౌండ్ లింక్ కూడా ఒకటి ఇచ్చాము, అది హైలైట్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకి ఇన్బౌండ్ పాడ్కాస్ట్ దాంట్లో ఇన్బౌండ్ లింక్ ఇచ్చాము. ఇన్బౌండ్ లింక్ వచ్చేసేసి ఆడియన్స్ రిపోర్ట్కి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళింది. నెక్స్ట్ మనకి పైన ఇలా కనపడుతుంది. ఈ ఇమేజ్ అన్నిటికీ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇచ్చాము. చూసారా, ఈ ఇమేజ్ అన్నిటికీ మనం ఆల్ట్ టెక్స్ట్ ఇచ్చాము. SEO స్కోర్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ABP అనే ఈ ABP అనేది మనం ఫోకస్ కీవర్డ్ ఇచ్చాము. ఈ ఫోకస్ కీవర్డ్ ఆల్మోస్ట్ ఇందులో 18 times అనేది ఉంది. అలాగే దీన్ని వీడియో లింక్ అంటారు, ఎక్స్టర్నల్ వీడియో లింక్ అనేసి అంటాము. ఈ లింక్ క్రియేట్ చేయడం వల్ల, ఈ వీడియో లింక్ క్రియేట్ చేయడం వల్ల SEO స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ ఆన్ పేజ్, ఇప్పుడు ఈ ఆర్టికల్ మొత్తం ఆన్ పేజ్ SEO అనేది ప్రాపర్గా జరిగింది. ఎంత జరిగింది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, 92%, 92 ఉంది స్కోర్ అనేది. సో దీన్ని మనము 96 అంటే డిపెండ్ ఆన్ మనకి ఇంకా ఫైల్స్ కనుక ఇంకా ఎక్కువగా ఉన్నాయి అంటే 99 వరకు కూడా తీసుకెళ్ళొచ్చు. సో మీరు కనుక ఫ్రెషర్స్ అయ్యారు అంటే ఈ ర్యాంక్ మ్యాథ్కి సంబంధించిన SEO ప్లగిన్ని మీ వర్డ్ప్రెస్ సైట్ క్లయింట్కి సంబంధించిన వర్డ్ప్రెస్ సైట్స్లో ఇన్స్టాల్ చేసేసి దీని ప్రకారం ఆన్ పేజ్ SEO కనుక చేసుకోగలిగితే 100% మీరు ది బెస్ట్ SEO స్కోర్ అంటే ది బెస్ట్ ఆన్ పేజ్ SEO అనేది చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి.